దయచేసి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మనం గమనిస్తే గనక అపోస్తలుల కార్యము, న్యాయము అనేటటువంటిది ఎలా జరగాలి అంటే అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట 33వ వచనము నుండి, ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియ వాడని తెలుసుకుని, నీ మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించి. కాబట్టి న్యాయము తీర్చడానికి పౌలు గారి మీద కొంతమంది నేరారోపణ చేస్తూ వచ్చాడు. ఇదిగో ఇతడు యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని ప్రకటిస్తా ఉన్నాడు. ఇతడు యేసు అనే వ్యక్తిని ప్రకటించి మా సమాజంలో కల్లోలం కలిగిస్తా ఉన్నాడు అని అన్నప్పుడు అక్కడికి శతాధిపతి అక్కడికి పంపిస్తూ వచ్చాడు. పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అతను అంటా ఉన్నాడు ఏమనంటే, కైసరయ్య అధిపతి ఏమంటా ఉన్నాడు అంటే, ఆ శతాధిపతి పంపించినటువంటి ఆ ఉత్తరం చదివి పౌలును చూసి అంటా ఉన్నాడు, సరే మంచిది, నీవు వచ్చావు బాగుంది, అయితే నీ మీద నేరారోపణ చేసినటువంటి వారు కూడా వచ్చిన తర్వాత ఇద్దరిని విచారించి న్యాయము తీర్చును అని చెప్తా ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం మనం ఏమి గమనిస్తా ఉన్నామంటే, ఏకపక్షముగా న్యాయాన్ని తీర్చటం అనేది దేవుని దృష్టిలో అన్యాయము అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ఈ లోకాధికారులే ఇద్దరిని పిలిచి న్యాయము తీర్చాలి అని అనుకుంటా ఉంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని సేవకులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని ప్రజల నాయకులమైనటువంటి మనము ఎలాంటి న్యాయము తీరుస్తా ఉన్నాం? ఒకవేళ నీవు ఏకపక్షంగా న్యాయము తీరుస్తా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటిది అంటే, నీవు ఒకవేళ పక్షపాతివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు లంచగొండివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు దుర్మార్గుడివైనా కావచ్చు, ఒకవేళ ఎదుటి వారికి భయపడిన వాడవైనా కావచ్చు. ఆ కారణం చేతనే ఎదుటి వారిని పిలిపించకుండా ఏకపక్షంగా న్యాయం తీర్చేదాని కొరకై నీవు సాహసం చేస్తా ఉన్నావు. ఆ కారణం చేత దేవుని ఉగ్రత నీ పైన ఉండబోతా ఉన్నది అనేది నీవు గ్రహించాలి అనేది దేవుని ఆశగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యాయము అనేటటువంటిది దేవుని విషయం మనం గమనిస్తా ఉన్నాం. ఏమనంటే, అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేసేవాడు కాదు. అయితే మానవుడు తీర్చేటటువంటి న్యాయము ఎలాంటిది అనేటటువంటిది కొన్ని మాటలు మనం చూసి ఆ రీతిగా ముందుకు వెళ్లేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనము. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. ఏం రాయబడిందండి అక్కడ? న్యాయము త్రిప్పివేయుటకు, అంటే న్యాయాన్ని తిప్పివేసి మనము న్యాయాన్ని తీర్చకూడదు. కాబట్టి మొదటిది మనం ఏం గమనిస్తా ఉన్నామంటే, మానవ జీవితంలో జరిగేటటువంటి క్రియలు ఎలాంటివంటే, ఎలాంటి న్యాయాన్ని మానవుడు చేస్తా ఉన్నాడంటే, త్రిప్పివేయబడినటువంటి న్యాయం.
అనేది మనం గమనిస్తా ఉన్నాం. దాని ఫలితంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ ఏమంటా ఉన్నట్టంటే దానిని దుష్కార్యము అని అక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. త్రిప్పివేయబడినటువంటి న్యాయం. రెండవదిగా మనం చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానులకు గుడ్డితనము కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించు. కాబట్టి మనుషులు తీర్చేటటువంటి న్యాయము ఎలాంటిది అంటే రెండవదిగా న్యాయము తప్పి. మొదటిది న్యాయము త్రిప్పి, అంటే కప్పి వేస్తారు దాన్ని కదా, కప్పి వేస్తారు. కప్పి వేసి ముసిగేస్తామంటాం కదా, ముసిగేసేసి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు, లేదా అన్యాయాన్ని న్యాయం అన్నట్లుగా మార్చేస్తారు. అందుకే భారత రాజ్యాంగంలో ఒక మాట ఉంటది, 199 మంది దోషులు తప్పించుకున్నప్పటికీ కూడా ఒక నిర్దోషి శిక్ష విధింపకూడదు, శిక్షకు పాత్రుడు కాదు. కాబట్టి లోకానుసారమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రమే, ఈ యొక్క న్యాయమే అలా చెప్తా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం కలిగినటువంటి మనము మరింత న్యాయముగా ఉండాలి, మరింత విజ్ఞానముగా ఉండాలి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తాం. అందుకే న్యాయము తప్పి అంటే ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే, న్యాయము తప్పి ఎవరు తీర్పు తీరుస్తారు అంటే పక్షపాతము చేసేటటువంటి వాడు, లంచము పుచ్చుకునేటటువంటి వాడు. లంచము అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతా ఉందంటే దానిని ఏమంటా ఉన్నారు, లంచం అనేది కాకుండా ఏమంటా ఉన్నారు బ్రదర్, ఇది గిఫ్ట్ గా ఉంచుకోండి. గిఫ్ట్, ఆ గిఫ్ట్ మన చేతుల్లోకి రాగానే ఏమవుతుంది, కళ్ళకి ముసుగు వచ్చేస్తుంది, ముసుగు పొరలు వచ్చేస్తాయి. ముసుగు పొరలొచ్చి అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటంటే, ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది, నీతిమంతుల మాటలు అపార్థం. ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరమైనటువంటి విషయం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, న్యాయాన్ని తప్పి తీర్పు తీర్చకూడదు. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కూడా, మన జీవిత యాత్రలో ఆ రీతిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూద్దాం రండి. మూడవదిగా లేవి కాండము 19వ అధ్యాయము 15వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయము 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చూపకూడదు అనేది మనం చూస్తా ఉన్నాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. కాబట్టి మూడవదిగా మనం ఏం గమనిస్తా ఉన్నామంటే, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని పక్షపాతం చూపించి, ఈ భేదవాళ్ళే, వీడికి తినటానికే తినలేదు, వీడికి ఎందుకు న్యాయం అని అనుకొని వాడిని బయటికి పారద్రోలకూడదు. వీడు ఉన్నవాడు అని సింహాసనం వేసి కూర్చోబెట్టి, ఒకవేళ ఆవిడ న్యాయస్థుడైనా కానీ వాడికి న్యాయము చెయ్యకూడదు. అదే రీతిగా వీడు మనవాడని, మనం వీడు తప్పు చేసినప్పటికీ కూడా మనవాడని వాడి పక్షంగా న్యాయం తీర్చి, ఎదుటివాడు మనవాడు కాదని మనం వాడికి అన్యాయం చేయకూడదు. అదే రీతిగా వీడు మన కులపోడనో, ఎదుటివాడు మన కులపోడు కాదనో, వీడు మన ప్రాంతపోడనో, ఎదుటివాడు మన ప్రాంతం కాదనో, వీడు మన దేశమనో, ఎదుటివాడు మన దేశం కాదనో అన్యాయము
చేయకూడదు. అది విశ్వాసులకు తగినటువంటిది కాదు. అది దేవుని బిడ్డలకు తగినటువంటిది కాదు. ఒకవేళ ఆ రీతిగా నీవు ఉంటే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నీలో విశ్వాసము కొనసాగించబడటం లేదు. నీవు దేవుని బిడ్డగా నీ జీవితాన్ని కొనసాగించుకోవటం లేదు అనేది నువ్వు గ్రహించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క న్యాయపు తీర్పు ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అన్యాయము చేయుట వలన ఏంటండి? తమ బుద్ధిని కోల్పు. అన్యాయము చేయటం అంటే అన్యాయపు తీర్పును బట్టి లేదా అన్యాయము చేయటం ద్వారా అంటే న్యాయము చేయకుండటం ద్వారా వారు ఏం కోల్పోతారు? వారి బుద్ధిని కోల్పోతారు. అంటే బుద్ధి లేనటువంటి వారుగా వారు తీర్చబడతారు అనేది మనం చూస్తాం. అంటే అన్యాయం చేసేవారు ఎవరు అంట? బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అనేది మనం అక్కడ చూస్తాము. రెండవదిగా మనం చూద్దాం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి అంటే అన్యాయం చేసే వారికి ఏముంటుంది? శ్రమ. శ్రమ అనేది మనం అక్కడే గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయం మన జీవితంలో ఇట్టి వాటికి స్థానం ఇవ్వటం ద్వారా, ఇట్టి వాటికి అవకాశం ఇవ్వటం ద్వారా మనం శ్రమల పాలయ్యే వారంగా కూడా మనం ఉంటా ఉన్నామనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతము. కాబట్టి అన్యాయం చేస్తే ఏముంటుందంట? మరలా అన్యాయమే ఉంటది. కాకపోతే కొంత సమయం గడవచ్చేమో, కాబట్టి కొన్ని దినాలు గడవచ్చేమో, కానీ అన్యాయం చేసిన వాడికి తప్పకుండా జరుగుతుంది. అందుకే అక్కడ వ్రాయబడింది చివరిలో ఒక మాట, ఏంటది? పక్షపాతం. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి పక్షపాతం ఉండదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 16వ వచనం కనుక మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 16వ వచనం చూస్తా ఉన్నాం. అలాగు చేయని ప్రతివాడు అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు కదా. న్యాయం కాకుండా అన్యాయం చేసేటటువంటి వాడు దేవునికి ఎలాంటి వాడంట? హేయుడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఈనాడు మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? ఈనాడు మన జీవితాలు ఎలా ఉంటాయి? మన విశ్వాస యాత్ర జీవితంలో మనము న్యాయముగా మన జీవితాన్ని, విశ్వాసికి తగినటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటా ఉన్నామా? లేక న్యాయాన్ని తప్పి లేదా న్యాయాన్ని త్రిప్పివేసి లేదా అన్యాయముగా మన జీవితాలని కొనసాగిస్తా ఉన్నాం? ఎలా ఉంది మన జీవితం? కనుక మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మనం న్యాయాన్ని త్రిప్పివేసి, మనం ఒకవేళ న్యాయాన్ని తప్పి అన్యాయం చేసేటటువంటి వారంగా ఒకవేళ మనం ఉంటే గాన, అక్కడ ప్రభు సెలవిస్తా ఉన్నాడు,
శ్రమ అంటా ఉన్నాడు, తిరిగి అన్యాయం అనుభవిస్తా అంటా ఉన్నాడు, దేవునికి అసహ్యేయుడు అని అంటా ఉన్నాడు. కనుకనే ఒకవేళ అలాంటి జీవితం ఉంటే మనం ఎంతైనా నష్టంలో ఉన్నామనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే న్యాయము, దేవుడు న్యాయమును కనిపెడతా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి దేవుడు మన జీవితం నుండి ఏమి కోరుకుంటా ఉన్నాడు అంటే, రండి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడును, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు మన నుండి అంటే ఉత్తమమైనటువంటి దానిని. ఏంటిది ఉత్తమమైనటువంటిది అంటే? న్యాయము, కనికరము, దీన మనస్సు. అది ప్రభు ఆశిస్తా ఉన్నాడు మన నుంచి. అయితే మనమేం చేస్తా ఉన్నామంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మనమేం చేస్తా ఉన్నామంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడు మన నుండి? న్యాయమును, కనికరమును ప్రభు కోరుకుంటా ఉంటే మనమేం చేస్తా ఉన్నామంటే న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టి వేషధారులంగా మన జీవితాలని కొనసాగిస్తాం. కనుక ఎంత నష్టం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, చాలా మంది వచ్చి, అయ్యో ప్రభా మేము నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అయ్యో ప్రభా నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా అంటే ప్రభు ఏమంటా ఉన్నాడంటే, చాలా మంది ఏమంటా ఉన్నాడు? అక్రమము చేయడం. ఎవరు వారంటే వీళ్ళే. న్యాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, కనికరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిని గురించే ప్రభు అంటా ఉన్నాడు, అక్రమము చేయువారులారా, అక్రమము చేయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఎలా ఉంది మన జీవితం? ప్రభు చూస్తా ఉన్నాడు. మనం ఎలాంటి న్యాయం కలిగి ఉంటా ఉన్నాం, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నాం, మనం ఎలాంటి క్రియలు కలిగి ఉంటా ఉన్నాం, మన హృదయం ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, ప్రభు చూస్తా ఉంటుండగా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితం ఎలా ఉంది మన జీవితం? కాబట్టి మొదటి విషయముగా ఏంటి అంటే న్యాయమును దేవుడు అందుకే